తెలంగాణలో రేపటి నుంచి జీవో 41 ద్వారా ఎలక్ట్రిక్ వాహనాల నూతన విధానం అమల్లోకి వస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. హైదరాబాద్ను కాలుష్య రహిత నగరంగా మార్చాలని ప్రణాళికలు తెచ్చామన్నారు. అన్ని ఎలక్ట్రిక్ వాహనాలపై ట్యాక్స్ రిజిస్ట్రేషన్పై మినహాయింపు ఉంటుందని మంత్రి పొన్నం స్పష్టం చేశారు. తెలంగాణలో రేపటి నుంచి నూతన ఈవీ పాలసీ జీవో 41 విడుదల చేసింది తెలంగాణ ప్రభుత్వం. వాహన కాలుష్యం తగ్గించేందుకే ఈ నూతన పాలసీ అని మంత్రి పొన్నం ఎలక్ట్రిక్ బస్సుల్ని తీసుకొస్తున్నామని, ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుపై దృష్టి పెట్టాలని పొన్నం అన్నారు. ఈరోజు జియో నెంబర్ 41 ద్వారా తెలంగాణ ప్రభుత్వం తరఫున 31/12/2026 వరకు 2 సంవత్సరాల 1 నెల 15 రోజుల పాటు రేపటి నుంచి ప్రారంభమయ్యేటువంటి ఈ యొక్క జియో తెలంగాణలో ఎలక్ట్రికల్ వెహికల్స్ కానీ, అదేవిధంగా ఆ ఎలక్ట్రికల్ వెహికల్స్ లో ఉండబడేటువంటి అంటే దాని పరిమితి అన్లిమిటెడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలక్ట్రికల్ వెహికల్స్ కి సంబంధించి పరిమితి అనేటువంటిది లేకుండా ఎందరైనా దానివల్ల కంప్లీట్ గా పొల్యూషన్ ఫ్రీ ఆఫ్ హైదరాబాద్ సంబంధించిన విషయంలో చేయాలని ఆలోచనతోటి కార్లు, 2 వీలర్స్, 3 వీలర్స్, ట్రాక్టర్స్, ఆర్టీసీ బస్సులు, దాంతో పాటుగా సంస్థలు సొంతంగా ఉపయోగించుకోవడానికి అవసరమైనటువంటి బస్సులతో సహా వీటన్నిటికీ అన్లిమిటెడ్ బస్సెస్ అన్లిమిటెడ్ నెంబర్ తోటి 100% ట్యాక్స్ ఎగ్జెంప్షన్ అండ్ రిజిస్ట్రేషన్ ఎగ్జెంప్షన్ చేసే విధంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది.